ఈ రోజు వచ్చేసి రథసప్తమి, అంటే సూర్య భగవానుడు జన్మించిన రోజంట. ఈ రోజు గనక మనం జిల్లేడాకులు 7 రేగాకులు మన మీద పెట్టుకుని వాటర్ పోసుకుంటూ మొత్తం దడిచేలాగా స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ నశిస్తాయంట. అలాగే ఈ రోజు వచ్చేసి సూర్య భగవానికి పూజ కూడా చేసుకుంటారు. దాంట్లో మెయిన్ గా వచ్చేసి ఇలా చిక్కుడుకాయలతో రథం అయితే చేసి పెడతారంట. అది కూడా 7 చిక్కుడుకాయలు. నెక్స్ట్ వచ్చేసి 7 మంచిగా ఉన్న చిక్కుడుకాయలు అయితే తీసుకోండి. గుచ్చుతాకి మనం అగరబత్తి పుల్లల కన్నా ఇవైతే చాలా బెటర్. చీపురు పుల్లలు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మనం పెట్టిన దానికి స్ట్రాంగ్ గా నిలబడతాయి. ఫస్ట్ నేను వీడియోలో చూపించినట్టు 4 బాక్సెస్ లా పెట్టుకుని తర్వాత 3 చిక్కుళ్ళు అయితే తీసుకోండి. మూడిటిని ఒక దానికైతే గుచ్చి రథం షేప్ లో ఎదర ఒక 2ను లాస్ట్ లో ఇంకొకటి వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్ లో ఒకటి పెట్టుకున్నారంటే మీకు రథం షేప్ అయితే వచ్చేస్తుంది. ఇంకా రథం చేసిన తర్వాత వాటికి మనం పసుపుతోను గంధంతో బొట్లు అయితే పెట్టుకోవాలి. మనకి రథం కంప్లీట్ అయినట్టు ఉంటది. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రాసెస్ అంతా వాళ్ళు నేను ఏమేమి చేశానో, ఆయనకి ఏమేమి నైవేద్యం ఉండి పెట్టానో కూడా నెక్స్ట్ లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్. బై బై.